सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते మనసులో స్వచ్ఛమైన ప్రేమను నింపుకొని పచ్చని పంటను గుండెలకు హత్తుకొని కట్టెల మంటలలో కడుపు నింపుకొని పరిచయమైన ప్రతి పిలుపులో బంధుత్వం కలుపుకొని ప్రేమానురాగాలు పంచుకొని మనుషుల మనసులలో దాగి ఉన్న కథలే మా పల్లెటూరి కథలు. డాడీ, నేను ప్రాజెక్ట్ పని మీద పొలానికి వెళ్ళాలి, తీసుకువెళ్తారా? నాకు ఇప్పుడు అవదమ్మా, నాకు కొంచెం పని ఉంది. అవునా, మరెవరు తీసుకెళ్తారు? ఉన్నాడుగా బేవర్సోడు. బేవర్సోడా? అదేనమ్మా, మీ బావా. హాయ్, మేం బేవర్సోళ్ళమండి. బేవర్సోడు అండి. ఏంట్రా ఇది? నీ బిరుదు మాకెందుకు మాయా? సరే సర్లే మావా, నా మరదలు మీరా లేదు? పట్టుచీర కట్టుకుని పెళ్లిపెట్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బావ తాలిగట్టు బావ తాలిగట్టు ఒక్కటే గొడవరా. కరెక్ట్గా తాలిగట్టే టైంకి మా బాబు నీళ్ళు కొట్టి నిద్రలేపాడు. లేపకపోయి ఉంటేనా ఈ పాటికి తాలిగట్టేద్దును. అయినా బావా బావాని ఎంత ముద్దుగా పిలిచిందిరా. ఏ ఊకోమావా, అది కళ. అయినా ఏ అమ్మాయినా మనల్ని బావాని ఎందుకు పిలుస్తుంది? చూసిన 2 నిమిషాలకి అని అని పిలిచేస్తుంటా. అది కూడా నిజమే అనుకో. అయినా ఏంట్రా, ఈ గాంధీ తాత అందరికీ తాత అయినట్టు మనం ఈ ఊర్లో నమ్మలందరికీ అన్నలమైపోయామా? పగటికల్లా కనకమాయా, నీ మరదలు ఎలా ఉంటుందో నీకు తెలుసా? పోనీ ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడో చిన్ననాటి లవ్ స్టోరీని తెలుసుకొని తూనీగా అని పాడుకొని తిరగడం తప్ప ఆ అమ్మాయి నచ్చడానికి ఒక క్వాలిటీ చెప్పు. నచ్చాలేంట్రా? అయినా క్వాలిటీ చూసి కొనుక్కోడానికి అదేమో వస్తువా? ఆడపిల్ల, అందులోనూ నా మరదల పిల్ల. అది ఒక్కసారి ప్రేమగా బావని పిలిస్తే చాలరా, జీవితాంతం దాని పాదాల దగ్గర పడుంటా. అయినా అమ్మాయిలు మనకు నచ్చాలని అనుకోకూడదురా, వాళ్ళకి నచ్చే విషయాల్లో మనం కూడా ఉండాలి అని అనుకోవాలి. అంటే మనకు నచ్చక్కర్లేదా? చూడు బొమ్మరదే, నీకు విషయం చెప్పనా? మన దేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారట. చివరాఖరు మిగిలిపోయిన 2 అబ్బాయిలు సింగిల్ గా ఉండలేక సన్యాసంలో చేరిపోయి హిమాలయాల్లో యోగా చేసుకుంటున్నారంట. మనం కూడా అమ్మాయిల గురించి కోటలు చేతుకుంటూ కూర్చోడం అనుకో, వాళ్ళిద్దరికిలాగా యోగా చేసుకోవాలి. అవసరం అంటావా? మీరెన్ని చెప్పినా నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోనరా. నీకెలా ఉండాలో చెప్పు, దొరుకుద్దు లేదో మేం చెప్తాం. అమ్మాయి తెల్లగా ఉండాలిరా. తెల్లగా? కష్టమే. ఒక 50% అమ్మాయిలు ఉండొచ్చు, ట్రై చేద్దాం. లవ్ స్టోరీలు ఉండకూడదురా. ఇది మరీ కష్టం, బట్ వెతికితే దొరుకుద్దురు. బాయ్ బెస్టీ మాత్రం అస్సలు ఉండకూడదురా. అది అవదమ్మా. ఇప్పుడు లవర్ లేని అమ్మాయినైనా కనిపెట్టచ్చు, కానీ ఈ బాయ్ ఫ్రెండ్లు, బెస్ట్ ఫ్రెండ్లు, ఎఫ్బీ ఫ్రెండ్లు, ఇన్స్టా ఫ్రెండ్లు, షేర్ చాట్ ఫ్రెండ్లు, స్నాప్చాట్ ఫ్రెండ్ అని ఫ్రెండ్షిప్ తో సంబంధం లేకుండా, పర్సన్తో పని లేకుండా ఫ్రెండ్షిప్ ముసుగులో కాపురాలు చేసే ఈ జనరేషన్లో నీకు నచ్చిన క్వాలిటీస్తో ఆ అమ్మాయిని వెతకడం అంటే చాలా కష్టం. కానీ నీకు నచ్చే క్వాలిటీస్తో మన ఊరిలో 4 ఉన్నారు, వాళ్ళలో కావాలంటే సెలెక్ట్ చేసుకో. ఎవరమయ్యా? అదేరా, ఆ ఈద్ చివర పుణుకులేసి పుల్లమ్మ కూతురు లేదు? ఎవర్రా? అదేనే, ఎత్తుఫలు వేసుకునే అంటది కదా, పార్వతే. అదైతే వద్దురా నాకు. సరే, నెంబర్ 2, టిఫిన్ జబ్బులకి నీళ్ళ బిందులు మోతుందే కాంతం కూతురు. దొడ్డికాయలు ధనలక్ష్మి. అదేరా, ఇళ్ళ నడుతుంది. అదైతే నీ కట్ట సెట్ అవుద్దిరా. అదైతే అసలు వద్దురా. సరే అయితే ఇక మిగిలింది మీ పక్కింట్లో కర్రీ కామాచి, నా మరదలు మీరా. నా మరదలతో నాకు పెళ్ళవుద్ది కాబట్టి, అది నీకు చెల్లవుద్ది కాబట్టి ఇంక చేసేదేమీ లేక ఆ కర్రీ కామాచితో సెటిల్ అయిపోవడం బెటర్ మామా. అది మరీ కర్రీగా ఉంటది. నా మరదలు తెల్లగానే ఉంటది. కర్రీగా ఉండడం నీకే ప్లస్ మామా. అదేలేరా. ఇప్పుడు తెల్లగుండ అమ్మాయిలు కొంచెం తెల్లగుండ అమ్మాయిలు అనుకో, ఇంకాస్త తెల్లగా కనబడాలి, నీ ఎక్కువ మేకప్ వేస్తారు. ఆ మేకప్ ఖర్చులకి నీ శాలరీ కూడా సరిపోదు. అదే ఈ కర్రీ కామాక్షి అనుకో, ఎంత మేకప్ వేసినా తెల్లగా రాదని రిలీజ్ అయిపోయింది కాబట్టి, అసలు మేకప్ అయ్యేది కాబట్టి నీ శాలరీ సేఫ్. పైగా తెల్లగుండ అమ్మాయిలు బయట తీసుకెళ్ళవనుకో, నిన్నెవడు చూడ్డు. తేపగార్చుకుంటూ కుక్కల్లో అయ్యేదోలో అమ్మాయినే చూస్తారు. కాసుకుని ఉండలేం మామా. అది ఈ కర్రీ కామాక్షి అనుకో, దాన్ని నువ్వే చూడలేవు, ఇంక మేమే చూస్తాం. సేఫ్టీ ప్రొటెక్షన్ మామా, ఏ ఊరిలో తిరిగి వచ్చేది కదా. చూసేవాటరా, ఇప్పుడే మాట్లాడడం లేదు, అప్పుడే మా మామ ఫోన్ చేస్తున్నాడు. హలో అశోక్, మాయా, ఊర్లోకి అమ్మాయి వస్తుంది, ప్రాజెక్ట్ పని మీద పొలంలో తీసుకెళ్ళాలి, వింటున్నావా? మాయా, సరే మాయా. సరే అయితే అలాగే మాయా.
అమ్మాయి వచ్చింది పొలానికి తీసుకెళ్ళాలంటాడేటి? కొంప తీసి మీరేగాని వచ్చిందంటావా? కొంపదీసి అంటవేట్రా, అమ్మాయి అంటే మీరే కదా, వచ్చే ఉంటది. నిజంగానే వచ్చిందంటావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఎన్నాళ్ళకి చూడాల్సి వస్తుంది. ఎలాగైనా దాన్ని బయటికి తీసుకెళ్తా, మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తా, మనసులో మాటలు బయట పెడతా, ఈజీగా పడేస్తా. దెబ్బలు తగిలితాయేమో. ఇలాంటి కుళ్ళు జోకులు ఆపేసి ఏదైనా ప్లాన్లుంటే చెప్పు. సారీరా, నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్ళాలి. సరేరా, ఆల్ ది బెస్ట్ రా, జాగ్రత్త రే. సరే సరే. మావా మేమున్నాం, మేము చూసుకుంటాం. ఓపెన్ చేస్తే రిచ్గా బైక్ మీద ఎంట్రీ. అరే బైక్ మీద అంత బడ్జెట్ లేదు కానీ వెనక్రా. అయితే హీరోలా హీరో సైకిల్ మీద ఎంట్రీ. రే బండి అంటే బడ్జెట్ లేదు, ఓకే, బట్టలు కూడానా? బురదలో పనిచేసేవాడికి రిచ్ బట్టలు ఎందుకురా? బురదలోకి వెళ్ళాడు, బట్టలు వేసుకోకూడదారా? సరే కానీ మీరా వస్తుంది చూడు. రే ఎంతకి సిటీలో పెరిగితే మరీ జీన్సా? పల్లెటూర్రా, పద్ధతి పద్ధతి. సరే అయితే ఇప్పుడు చూడు. ఇప్పుడు బాగుంది. రే ఎక్కడ కాదురా, ఇక్కడికి వచ్చేసి చూడరా. చూసావట్రా ఎంత ముద్దుగా నడుస్తుందో? ఎంత డ్రీమ్లో ఉంటావే అలా వెళ్తాంలేరా. మీరా నువ్వెందుకు వచ్చావు? నేను వస్తా కదా తీసుకురానికి. పర్లేదు. ఎంత ఇమేజిన్ చేసుకున్నావు, అంతా వేస్టే. ఏంటి? అదే పల్లెటూరు వచ్చి చాలా రోజులు అయింది కదా, నీకు పల్లెటూరు తెలుసో లేదో అని. దీన్ని వరి అంటారు, ఇది నాకు తెలుసు. ఓ తెలుసా? సరే పద. బాగుంది బాగుంది, జడ బాగుంది, ఫ్లవర్ ఒకటే మిస్ అయింది, మనం ఇచ్చేస్తే పోలా. థ్యాంక్స్ బావా. ఏరా ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా బావా. సిగ్గుపడించి వాళ్ళు కానీ ఎల్లే ఫ్లవర్ అవే వెళ్ళి. ఏంటిదంత కళ? సరే సరే. రే ఫ్లవర్ రా. వెళ్ళవే. పువ్వు ఇక్కడ ఉందరా, పుష్పం. మీరా ఏంటిది? ఫ్లవర్ ఏది? అంటే ఈ కనిపిస్తున్న పొలమంతా మందే ఒకప్పుడు. అంటే ఇప్పుడు కాదా? కాదు, అంటే మా తాత పత్తి వ్యాపారం చేసాడనమాట, అందులో మొత్తం పోయింది. అలా ఎలా పోయింది? ఎలా అంటే ఏం చెప్తాం, అక్కడక్కడ ఇత్తనాలు వేసాడు, ఇత్తనంకో ఎకరం, 50 ఎకరాలు 50 ఇత్తనాలు పోయాయి. లేదంటే మన ఊరిచ్చే. అలా కూడా చేస్తారా? అంటే మా తాత ఒకప్పుడు మంచి ఆటగాడనమాట. సో పంపు షెడ్ల దగ్గర, చెరుకు మళ్ళలో బాగా ఆటలాడేవాడు అనమాట. ఆటలాడిన ప్రతిసారి ఒక్కో ఎకరం పంచుకుంటూ పోయాడు. ఎకరాలన్నీ పంపకాలకు వచ్చాయి, ఏ ఎకరం మిగిలాయి. ఓ అంటే దానం చేశారా? సరే పద, కొబ్బరి తోట చూపిస్తా. ఓకే. దీనికి పత్తి వ్యాపారమన్నా పంపు షెడ్ అని అర్థం కావట్లేదు, ఇంకేం పులిహోర కలుపుతాం. ఏదేమైనా ముసలోడు మహానుభావుడు. 50 ఎకరాలతో పత్తి వ్యాపారం అంటే మాటలా. అన్నీ బాగుంటే బెంజ్లో తిరిగే రేంజ్ మంది. గేంజి దాడానికి కూడా దిక్కు లేకుండా చేశాడు నీ మోసల్లి. సారీ తాత్య, సారీ.
అన్నా అయిపోయిందిరా అన్న. ఏంటన్నా ఇంటర్వ్యూకా? అవునరా. ఈసారైనా పక్కాగా అవుతుందా? అన్నీ అనుకున్నట్టయితే అది లైఫ్ ఎందుకు అవుద్దిరా? అవుతుందిలే అన్న, పక్కాగా అవుతుంది ఈసారి. అంతా మన మంచికేలే. మీరా కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఏంటి ఇప్పుడు నువ్వు చెట్టు ఎక్కుతావా ఏంటి? చెట్టే ఎక్కాలా ఏంటి? ఎలా ఇచ్చాం? మ్యాజిక్ బాగానే ఉంది, కానీ ఇది కొట్టడానికి కత్తి ఎక్కడి నుంచి వస్తుంది? కత్తే ఉండాలా ఏంటి? తీసుకో. ఇదంతా కళ. మీరా కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఏంటి ఇప్పుడు నువ్వు చెట్టు ఎక్కుతావా ఏంటి? చెట్టే ఎక్కాలా ఏంటి? 1 minute. రేయ్ కొంచెం తొందరగా పండ్రా. ఉండు మావా. రే తొందరగా తెంపరా. తెంపుతున్నా నాగరా. యూ అన్ప్రొఫెషనల్ కోకోనట్ కట్టర్స్, టైమింగ్ మిస్ చేయకండి రా. మావా క్యాచ్. మీరా మా చల్తుందయ్యా. లేత బాండం తాగు, తీయగా ఉంటుంది. ఒక్క నిమిటే. అయ్యా బాబోయ్, చూడలేదు కదా. చూడలేదు కదా. ఏమైంది? ఏం కాలే. మీరా ఈ కొబ్బరి నీళ్ళు ఎందుకు తాగుతారంటావు? ఎనర్జీ కోసం. ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింకులు చాలా ఉన్నాయిగా, ఇదే తాగాలేంటి? హెల్త్ కోసం కాదు. మరెందుకు? మరెందుకంటే కొబ్బరి నీళ్ళు తినలేం కదా, అందుకు తాగుతారు. నచ్చలేదా? మరదలని చనువుకొద్దు జోకేసాం, నచ్చపోతే మనం ఏం చేయలేం. ఏంటి చిట్టి, చదువు ఉద్ధరించడానికి వెళ్తున్నావా? ఏ నువ్వు ఉద్ధరించిన చదువుని చూపెట్టడానికి వెళ్తున్నావా? చిత్తి నమ్మ బతుకు. ఉద్యోగం లేకపోతే ఊర్లో పిల్లల దగ్గర కూడా పరుగు పోతుంది. బాధపడకులే, నువ్వు చదివిన చదువుకు ఉద్యోగం రాదు గాని నేను బాగా చదువుకొని ఒక కంపెనీ పెట్టి అందులో ఫస్ట్ జాబ్ నీకే ఇస్తానులే. అప్పుడు దాకా వెయిట్ చెయ్యి. ఏంటి నువ్వు నాకు జాబ్ ఇస్తావు, అప్పుడు దాకా నేను వెయిట్ చేయాలి. ఆటో వచ్చింది, ఎల్లు. జాబ్ ఇస్తుందండి జాబ్. ఏం చూస్తున్నా? చీ, ఆ దట్టి వాటర్లో అలా చేతులు కడుక్కుంటున్నారేంటి? వాళ్ళ చేతులు మట్టిలోకి వెళ్తే గాని మన చేతులు నోటిదాకా వెళ్ళవు. ఇగో మీరా ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఏదో చేస్తున్నావు అంటగా. అంటే మావి చెప్పారు, ఏమైనా హెల్ప్ కావాలని చెప్పు, చేసేద్దాం. నువ్వు నాకు హెల్ప్ ఏది? ఒకసారి ప్రాజెక్ట్ స్పెల్లింగ్ చెప్పు. ప్రాజెక్ట్. అది నీ చదువు. అవును, నీకు ఊర్లో ఏదో పేరున్నట్టుంది, బ్యావర్సు అని. ఎవడా చెప్పిన గొర్రి. నువ్వు ఇంక ఇలానే ఉంటావా? ఇంకా మారవా? నేను మారాలని చాలా ట్రై చేసా, కానీ ఎంత ట్రై చేసినా లావ్ అవ్వట్లే. దేవుడేలా సన్నగా పుట్టించాడు, మనం ఏం చేస్తాం? నేను అన్నది అది కాదు. ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావు? ఇలా ఉండడానికి నీకు సిగ్గులేదా? మా నాన్న చూడు, ఉద్యోగం చేస్తా నాన్న అంటే వద్దు వ్యవసాయం చెయ్యి అంటున్నారు. ఇంత చదువు చదివింది వ్యవసాయం చేయడానికా?
అయినా ఆయన చెప్పారనే కదా నాకు ఇష్టం లేని అగ్రికల్చర్ కూడా చేశాను. ఇప్పుడు కూడా వ్యవసాయం చెయ్యనంటున్నారు. నాకు మాత్రం ఉండదా ఉద్యోగం చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని? ఎందుకు అర్థం చేసుకోరు? మీరా, నువ్వు ఉద్యోగం చేస్తావా? ఏ చేయకూడదా? అంటే శాలరీ ఎంత వస్తుందా అని. 1,00,000. నీలాగా రోజుకు 100-150 కాదు. అంతెందుకు ఇస్తున్నారు? సారు కాలేజ్ టాపర్, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాను ఇక్కడ. అంటే నువ్వు ఇప్పుడు పని చేయకపోయినా నెల నెల శాలరీ ఇస్తారా? వర్క్ చేయకుండా శాలరీ ఎవరిస్తారు? నువ్విస్తావా? అంటే నీకిచ్చే శాలరీ నువ్వు చేసే పనికే గాని నువ్వు చదివిన చదువు కాదు కదా. బాబు, భరతనాట్యం చదువు క్వాలిఫికేషన్, అర్హత. కానీ వర్క్ చేస్తేనే శాలరీ ఇస్తారు. బాగా వర్క్ చేస్తే ప్రమోషన్ ఇస్తారు. అసలు వర్కే చేయకపోతే పీక పడేస్తారు. వాడెవడో జీతం ఇస్తాడని వాడికి నచ్చినట్టు పని చేయడానికి 25 ఏళ్ళు చదవాలా మీరా? జీతం ఇచ్చినోడిని సాటిస్ఫై చేయడానికి వాడు చెప్పిన ప్రతి పని తలదించుకుని చేసేస్తాం. మరి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కోసం వాళ్ళకి తోడుగా ఉండలామా మీరా? మన చదువు తెలివితేటలు పెంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి కాదు. ఉద్యోగం అవసరం మీరా, జీతం వస్తుంది కాబట్టి. కానీ వ్యవసాయం జీవితం, కడుపు నింపుతుంది కాబట్టి. వావ్, సూపర్ డైలాగ్. నువ్వు ఒక పని చెయ్యి, ఇదే డైలాగ్ తీసుకునెళ్ళి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకో. ఒక 10 మంది చూసి చప్పట్లు కొడతారు. అయినా ఇలాంటి మాటలు చెప్పడానికే బాగుంటాయి, కడుపు నిండడానికి కాదు. కడుపు నిండాలి అంటే డబ్బు కావాలి, అది ఉద్యోగం చేస్తేనే వస్తుంది. అయినా నీకెలాంటివి చెప్పినా అర్థం కాదు. మీరా, మనం బ్రతకడానికి డబ్బు కావాలేమో, కానీ డబ్బు ఒకటే బ్రతికిస్తుంది అనుకోవడం మన అమాయకత్వం. మా ఇంట్లో కూడా సేమ్ బుర్కత. అయినా నిన్ను చూసి 20 years అవుతుంది. నువ్వేం చేస్తావో ఎలా ఉంటావో కూడా నాకు తెలీదు. కానీ వరుసకి బావవుతావని, బాగుండాలని చిన్న కన్సర్ట్తో చెప్తున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. పోయి నీతో కూడా క్లాస్ పిక్కించుకోవాలి మరి. థ్యాంక్స్. మాయా కిందరా. ఏంట్రా సైలెంట్గా ఉండిపోయావు? గట్టిగా ఇచ్చేస్తావు అనుకున్నాను. రేయ్, నా మరదలు నాతో ఫస్ట్ టైం మాట్లాడిందిరా, పిచ్చ హ్యాపీ. మరి ప్రపోజ్ చేయొచ్చు కదరా, సైలెంట్గా ఉన్నావు. రేయ్ మామ, ప్రేమిస్తే ప్రపోజ్ చేయడం ఎంతసేపురా? పడితే ఇది, లేదంటే ఇంకోతి. కానీ నేను దీంతో పెళ్ళి పిల్లలను ఒక జీవితాన్ని ఊహించుకున్నాను రా. ఇప్పుడు నా ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే లైఫ్లో మళ్ళీ దాని మొహం చూడలేను. నా ప్రేమ దానికి తెలియకపోయినా, అది నన్ను ప్రేమించకపోయినా, దాని గురించి ఆలోచించి ఈ ఫీలింగ్ బాగుందిరా. చాలు. Srinu, right? Yes, sir. Tell me about yourself. My name is Srinu, sir. My father name is Venkatapparo. I completed ITI. Srinu, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్ కూల్, టేక్ వాటర్. అమ్మా మేనా, నువ్వేదో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా, ఇది నీకు హెల్ప్ అవుతుందేమో చూడు. ఏంటిది? నేను చేయాలనుకున్న ప్రాజెక్ట్ లాగే ఉంది. ఎవరు చేశారు? డాడీ, ఈ ప్రాజెక్ట్ మీకు ఏమ్మా నచ్చలేదా? అంటే నేను చేయాలనుకున్న ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ సేమ్ ఒకేలా ఉంది, చాలా బాగుంది. మీకెలా అని. ఓ అదా, మీ బావ చేసిన ప్రాజెక్ట్ అమ్మా అది. నువ్వేదో ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా, నీకు హెల్ప్ అవుతుందేమోనని మీ బావ ఇచ్చాడు. బావంటే అశోక్? డాడీ, అశోక్ చదువుకున్నాడా? చదువుకున్నాడా ఏంటమ్మా, అగ్రికల్చరల్ MSc చేశాడు. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. మరి జాబ్ ఎందుకు చేయలేదు డాడీ? నేను అదే అడిగానమ్మా వాడిని. కానీ వాడు ఒక్క మాట చెప్పాడమ్మా, ఉద్యోగం చేస్తే జీతం మాత్రమే వస్తుంది, వ్యవసాయం చేస్తే నలుగురు జీవితం వస్తుందని చెప్పాడమ్మా. ఎవడు ఆలోచిస్తాడమ్మా ఈ రోజుల్లో అలాగా?
ఒకప్పుడు చుట్టుపక్కలన్నీ బీడు భూములే. ఆకాశం వైపు చూసే రైతులు, ఆకలితో కడుపు నిండిన దేహాలే కనబడేవి. ఇప్పుడు జన్మనిచ్చిన కన్నతల్లిలా పంట పొలాలన్నీ కలకల్లాడుతున్నాయమ్మా. మార్చేశాడమ్మా, సాగుభూమిగా మార్చేశాడు. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏ పంటకి ఎంత ఎరువు వేయాలి, ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని రైతులకు చెప్తూ పండించే విధానాన్నే మార్చేశాడమ్మా. పండించే విధానం రైతులకు తెలుసు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో దాన్ని అధిగమించడం తెలియదమ్మా. అది మీలాంటి చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకేనమ్మా నేను అగ్రికల్చరల్ బిఎస్సీ చేయించింది. నీ వంతు సహాయంగా వీలైనంత సలహా ఇస్తే రైతులకి వ్యవసాయం చేయాలన్న ఉత్సుకత ఇంకాస్త పెరుగుతుందని నా ఆశ. సరే వెళ్ళమ్మా. నేనా నీకేమైనా డౌట్లు వస్తే నీ భావన అడుగు. శ్రీను, నీ ఐక్యమేమి? అంటే చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో. సారీ శ్రీను, నీ ఐ ప్రాబ్లం వలన నేను జాబ్లో తీసుకోలేకపోతున్నాను. సార్ ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. సార్ ప్లీజ్ సార్, ఈ జాబ్ ఎలాగైనా నాకు ఇవ్వండి సార్. సారీ శ్రీను, మా కంపెనీ రూల్స్ ప్రకారం నీకు ఈ జాబ్ ఇవ్వడం కుదరదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ నా కొడుకు వల్ల నిద్ర కూడా సరి పట్టట్లేదు. అయ్యో, దొరగారు వచ్చారే. ఏంటి అద్దంలో అందాన్ని చూసుకుంటున్నావా బాబు? నానా వదిలే. ఒరేయ్, అద్దం కూడా నీ అందాన్ని చూసి అసహించుకుంటుందిరా. అది సరేగా నీ ఉద్యోగం ఏమైందిరా? నాన్న అది రాదురా, అది రాదురా. జాతకం అలాంటిది. దరిద్రాన్ని సంకలో ఏకల్లా పెంచుకుపోయే జాతకం రానిది. నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, నీ తల్లి ఆ లోకంలోకే వెళ్ళిపోయింది. నేను మైకంలోకి వెళ్ళిపోయాను, నువ్వు మా లోకంలా మిగిలిపోయావురా. జాతకం నీ పుట్టికే దరిద్రంరా. నన్ను మింగేటానికే పుట్టావురా నువ్వు. చదువుకున్నాడా ఏంటమ్మా? అగ్రికల్చరల్ ఎంఎస్సీ చేశాడు. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అశోక్, ఒకసారి గుడి దగ్గరికి వస్తావా? నీతో మాట్లాడాలి. జేబేంటి ఎత్తుకుందే? ఎంత అవసరం? అయ్యో నాన్న, నేను డబ్బులు అమ్మ చూడకుండా ఎంత కొంచెం జేబులెట్టే. అమ్మ చూస్తే భయమా? తిడతదని కాదు, నువ్వు ఇచ్చావని వెళ్తే అమ్మ ఇవ్వదని. సరే నేను వెళ్తాను మరి. నేను ఆ రోజు నిన్ను అలా అన్నందుకు ఫీల్ అయ్యావా? నేను నిన్ను అలా అనుండకూడదు, తప్పు నాదే. ఐఎమ్ సారీ బేబీ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. అంత అర్జెంటుగా రమ్మందంటే ఖచ్చితంగా ఏదో మంచి విషయమే చెప్తుంది అనుకుంటా. నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇంత దూరమా? అంత కుల్లోసుగా కూర్చుందేంటి? ఎవరో వస్తున్నారు. ఓ తనా, మా బావ. ఏంటి బావా?
అన్నేలాంటోడు. మరి బావన్నావు? దగ్గరగా ఉన్న దూరపు చుట్టం. ఓ హాయ్ అశోక్. హాయ్. తను అశోక్, మా రిలేటివ్. అశోక్, తను నా లవర్. అశోక్, ఏం ఆలోచిస్తున్నావు? తను నా లవర్ ఫ్రూటీ. ఫ్రూటీనా? ఇంటి పేరు ఏరేనా భయ్యా? అవును బ్రో, నీకెలా తెలుసు బ్రో? తెలుస్తుందిలే, ఎవడైనా లవ్ చేసాక ఎర్ర ఫ్రూట్లు అవుతాడు. ఈడు ఎర్ర ఫ్రూట్ అని తెలిసి ఇది లవ్ చేసింది. సరిపోయారు ఇద్దరు. అశోక్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? యాక్చువల్లీ వీటిని నీతో ఉంచుకో. ఐ మీన్ మీ ఇంట్లో ఉంచు. పండగకి ఎలాగో నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, నీ ఫ్రెండ్ అని చెప్పి ఉంచు. నీకు తెలుసు కదా మా డాడీ సంగతి, లవ్ అంటే ఒప్పుకోరు. అశోక్, ఒక్క నిమిటే. సారీ భయ్యా, వచ్చేస్తాను. నమస్కారం నమస్కారం నమస్కారం. బాగుందా? ఇప్పుడు బాగుందా అని అసలు ఏమడిగానయ్యా నిన్ను? ఒకే ఒక్క అమ్మాయితో బావా అని పిలిపించమన్నా. ఏం చేసావు నువ్వు? ఊర్లో ఉన్న అందరితోటి బేవర్స్ అని పిలిపించావు. ఇంకా నయం, పనిగట్టుకుని ప్రతిదీ అన్నయ్య అని పిలిచేస్తుంది. ఉన్న ఒక్క మార్గలతోటైనా బావాని పిలిపిస్తావు అనుకుంటే అది కూడా. నేనేం తప్పు చేశానయ్యా? ఊర్లో అంతా కర్ఫ్యూ ఉండి కోవిడ్తో బాధపడుతుంటే బయటకు వస్తే పోలీసులు కొడుతుంటే వీటన్నిటిని లెక్క చేయకుండా ధైర్యంగా నీ ముందుకొచ్చి కొబ్బరికాయ కొట్టానే ప్రతిరోజు. అది తప్ప? జేబులో చిల్లిగవ్వలేకపోయినా రూపాయి కూడబెట్టి 10 రూపాయల అగరబత్తి నీ పాదాల ముందు పెట్టానే, అది తప్ప? ఏదయ్యా తప్పు? నీకోసం ఇంత చేసినా దయ్యా జాలి గుణం ఏం లేవా? ఈ రోజు నుంచి నో కోకోనట్ కొట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నో అగరబత్తి గెటింగ్ పుట్టింగ్ దేర్, నో పాయసం, నో పులిహోర. ఐ డోంట్ సీ యూ ఫేస్. అంటే నీ ఫేస్ కూడా చూడని చెప్తున్నా. సర్లే, ఏదో ఫ్రస్ట్రేషన్ అనేసా, ఫీల్ అవ్వకలే. అయినా ఎవరో వదిలేస్తే నిన్ను వదిలేస్తానే ఏంటి? నువ్వేం చేస్తావులే, దానికి నేను నచ్చలేదు అంతేగా. అయినా నేనెందుకు బాధపడాలి? అంటే ఉంటది బాధ. 20 ఏళ్ళు మనసులో దాచుకున్నా కదా, ఇప్పుడు ఎవరినో చూపించి వెళ్ళిపోతానంటే బాధగా ఉండదా? అయినా పర్లేదు, ఇన్నాళ్ళు వస్తుందో రాదని ఎదురు చూసా. ఇప్పుడు వచ్చినా నా లైఫ్లోకి రాదని తెలిసిపోయిందిగా, చాలు. నాకు డౌటు మనలో మనమాట. నువ్వు నా లైఫ్లో అమ్మాయి అనే చాప్టర్ని తీసావు కదా, రాయలేదు నువ్వు. అక్కడ కూడా దెబ్బ, నువ్వు రాయలే. ఓకే, వస్తా. సర్లే, కానీ ఇంట్లో ఎక్కడ మీరు లవర్స్లా బిహేవ్ చేయకూడదు. కావాలంటే నేనే మిమ్మల్ని బయట తీసుకెళ్తా, అక్కడ మీ ఇష్టం. ఏం చూస్తున్నావు బ్రో? అంటే మీ మరదలు వీడియో కాల్ చేస్తానన్నది బ్రో, అందుకే ఎదురు చూస్తాను. నెట్ ఆన్ చేయకుండా వీడియో కాల్ ఎట్టవుతుందిరా బెత్తరు నా కొడక. అవును కదా, చూడలేదు బ్రో. అది కూడా చూడకుండా లవ్ చేసినట్టు ఉందిలే. అంటే మీ మధ్య ఈ లవ్ అది ఎలా బ్రో? యాక్చువల్లీ బ్రో, క్లాస్లో మా ఇద్దరిది పక్కనే రోల్ నెంబర్. అంటే ఎగ్జామ్స్లో కూడా నేనే హెల్ప్ చేసేవాడిని. అలా మా మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా వాడిందా? అదే అలా పడిందా? నాకు ఇందాకటి నుంచి ఒక డౌట్ కూడా వస్తుంది బ్రో. ఈ ఫ్రూటీ ఏంటి పేరు? నా పేరు ఫ్రూటీ కాదు బ్రో, దీప. దీపానా? అంటే దీపావళి రోజు పుట్టానని గుర్తుగా దీప అని పెట్టారు. బాగుంది.
ఇంకానే సంక్రాంతి రోజు పుట్టుంటే సంక్రాంతి పిలుస్తారేమో. చిచే ఏంటనకే చండాలంగా ఉంది. హాయ్ రా. తను అదే ఈడు ఫ్రెండ్ పండగకు వచ్చాడు. హాయ్ బ్రో. ఆడితో కొంచెం ఏంటి ఫుల్ కలిసిపోతాం. నీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ అన్నట్టేగా. ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉన్నానని చెప్పేలోపే కలిసిపోయారా? చెప్పడం మర్చిపోయాడు మాయా, మన బోపు పండక్కి పొలాలన్నీ సర్దేశం. మనం తెల్లజామున వెళ్ళి తగలెట్టడమే లేదు. నన్ను తగలెట్టకుండా ఉంటే చాలరా. ఏం లేదులే. రే అబ్బాయిలు, మీకు ఒకటి చెప్పాలరా. ఏంటి మాయా? అది భోగి శుభాకాంక్షలు రా. సేమ్ టు యూ మాయా. సరే కానీ పండగ వాళ్ళు ఎంతవరకు వచ్చారా? మావా నాకు ఒక డౌట్ రా. ఈడికి డౌట్ వచ్చిందంటే పండగ ఆడవాడు మొదలైనట్టే. అడగరా, నువ్వు అడుగు. అసలు భోగి ఎందుకు చేస్తారా? ఎందుకేంట్రా, చలి కాచుకోవడానికి వేస్తారు. చెప్పరా, చెప్పు. చలి కాసుకోవడానికి, పప్పు చారు కాసుకోవడానికి. అది కాదు బ్రో, నరకాసుడు చచ్చిపోయాడు కనుక భోగమంటేస్తారు. చంపేరా, నువ్వు ఎవడోకని చంపే. చచ్చినోడు మంచోడైనా చెడ్డోడైనా సంబరాలు జరుపుకునే పరిపక్వత మన పూర్వీకుల్లో లేదురా. అసలు భోగి ఎందుకు చేసుకుంటారంటే, ఎందుకు చెప్తాన్రా. పూర్వం అంటే ఇప్పుడు కాదురే, జనవరి నెలలో రైతులు పండిన పంటలతో సిరి సంపదలతో ఊరంతా కలకల్లాడుతూ ఉంటుంది. పంట భూములు బోసిపోయిన భూమి ఆగ్రహంతో ఉంటుందట. అందుకే ఊరికి దిష్టి తగలకుండా ప్రతి ఇంటి నుంచి ఒక కర్రకి అగ్గిముట్టించుకుని బొద్దులా చేసి ఊరంతా తిరిగి ఆ బొద్దులతో ఊరు చివరన మంట పెట్టి వేకువజామునే భూదేవికి దండం పెట్టుకునేవారట. తల్లి భూదేవి, నీ దయతో ఈ సంవత్సరం పంటలు బాగా పండి సంతోషంగా ఉన్నాం, మరో సంవత్సరం కూడా మంచి పంటలు పండి సంతోషంగా ఉండేలా దీవించు తల్లి అని వేడుకునేవారట. నీ పొట్ట జింపి మా పొట్ట నింపుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు తల్లి అని కోరుకునేవారట. ఇదంతా మనకు తెలియక ఏవో కథలు చెప్పుకుంటూ బతికేస్తున్నాం. నా కొడుకు మామగారు, మీ డప్పు మీరు కొట్టుకోకూడదండి. మేము ఉన్నాగా కొట్టడానికి. కొట్టండి రా. రేయ్ ఆపండ్రా. రేయ్, నువ్వు మామి వాళ్ళని పండగ రమ్మని చెప్పు. ఇంటి దగ్గర పనులున్నాయి, చూసుకొని వస్తాను. సరే సరే. ఎక్కడ్రా గజ్జల సౌండ్? మీ ప్రేమ చాలా గొప్పదిరా. భోగి మంటకి మీరా నువ్వే కదా పిలిచావు. ఆగదారా, నువ్వే కదా పిలిచావు, నీ కంఫర్టేగా. హాయ్ ఫ్రూటీ, హ్యాపీ భోగిరా. సేమ్ టు యూ బేబీ. అన్నయ్య హ్యాపీ భోగి. అన్నయ్య హ్యాపీ భోగి. ఫ్రూటీ, మంట ఎక్కువగా ఉంది కదా, కమిలిపోతావు, జాగ్రత్త. ఓకే బేబీ. మాయా, అందరికీ విషెస్ చెప్పి నీకొక్కడికే చెప్పలేదంటే తన దృష్టిలో నువ్వు ఎంత స్పెషల్ మాయా. మాయ చాలా అదృష్టవంతుడురా. ఏంట్రా నీ గోళ? ఎందుకురా దొబ్బుతున్నావు? పదరా బాబు, బోలు పనులోనే రారా. ఇగో మాయా, అమ్మ ఇచ్చిరమ్మంది, తీసుకో. అక్కడ పెట్టరా. ఓకే. చెప్పడం మర్చిపోయాను, రాత్రి మీరా వచ్చింది, వెలుకలు. అప్పుడెప్పుడో మేర వస్తే ఇప్పుడు వచ్చిందంటే మా ఆయకి చిప్పుకని తడిపో చెమ్ముగుడి అయిపోయిందా? ఏట్రా అలా నిలబడిపోయావు? నాకు తెలుసురా, మీరా అంటే నీకు చాలా ఇష్టమని. ఇష్టమేంటి మాయా, ప్రాణం. గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నా, కానీ ఎన్నో ఉడక తాకటెట్టేసింది. సరే సరే వెళ్ళు. మీరా మీరా, ఏమైంది మీ నాన్నకి? నువ్వు అప్పుడెప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చావని చెప్తాడేంటి? ఏంటి సైలెంట్గా ఉన్నావు? మీరా
నేనేనండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీ నాన్నకి చిప్పుగానే దుబ్బిందా? అలా ముద్దపప్పులో ఉంటే ఏదో మాట్లాడు. హలో, నేను మీరా, తను మీనా, అర్థమైందా? నువ్వు మీరా కదా? మరి మీరా ఎందుకు చెప్పు? నేను ఎప్పుడు చెప్పాను? మరి నువ్వు మీరా కథ విషయం ముందే చెప్పొచ్చు కదా? ఏమో తెలీదు. ఏంటి మక్కతో ఏదో లవ్ కోసం మాట్లాడుతున్నావంట? తను ప్రాజెక్ట్ కోసం వచ్చింది. ఈ లవ్వు గివ్వు అన్నావనుకో కొవ్వు తీసేస్తా. అబ్బా బుజ్జిమండ, ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడ ట్విస్ట్ మావా? కరెంట్ షాక్ తినకాకలాగా అలా ఉన్నావుట్రా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఆమె రేపు అక్కడికి వచ్చేమంది పంట చేసుకోవడానికి. మీరేమంటుకోవద్దే? ఎక్కడికి? అక్కడికే. ఒరే వెళ్ళరా బాబు, కొబ్బరికాయ ఎంతసేపు అలుతా? కత్తి ఆగట్లేదు. చేత కాదని చెప్పొచ్చు కదా. అత్తమ్మా బాగున్నావా? నేనత్తమ్మా మీరాని. అమ్మనా కోడలా నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. బాగున్నావమ్మా? ఒక్కసారైనా అత్త గుర్తు రాలేదమ్మా? అలా కాదత్తమ్మా, రావడానికి అవ్వలేదు. అమ్మ రాలేదా? తెలిసిందే కదా అత్తమ్మా, అమ్మ సిటీ వదిలి రాదు, నాన్న ఊరొదిలి రాడు. నేను అన్న ఇంటర్న్షిప్ అనే వంకతో నాన్న కలుద్దామని వచ్చా. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో ఏంటో. ఈ పాప ఎవరు? మన రవణ పెద్దనాన్నల కూతురు. రవణని కూతురా? ఇది నా కోళ్ళే. సరే ఎప్పుడు తిన్నారో ఏటో, రండి టిఫిన్ చేద్దరు గాని. సిగ్గుపడకండి కోడల్లారా, పదండి. కోడలు వచ్చింది పలకరించవా? మీ అమ్మ కాలు నీకు మరదలు, నాకేంటి? అబ్బో ప్రెస్టేజ్ ఇష్యూ. వా, ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం. ఈ సంక్రాంతి గొబ్బెమ్మలో ముగ్గులు పెడతాయి. బాగుంది, చాలా బాగుంది. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ వావ్ వావ్. అది వేసిన ముగ్గులు ఏమర్థమైందిరా నీకు? ఏటి బ్రో అలా అంటావు? చూడు బ్రో ఎంత బాగుందో డయాగ్రామ్. ఛాన్స్ దొరికితే చాలా పోపులు హెత్తవే. అది వేసిందే చేతపడి ముగ్గు, దానికి సో ఎలిగెంట్ ఎందుకురా ఓవరాక్షన్ నీకు? బ్రో చూడు బ్రో, ఒక్కటి తక్కువైంది. ఇప్పుడు బాగుంది. హలో, ముగ్గు మీద పెట్టాల్సింది గొబ్బెమ్మ, నిమ్మకాయ కాదు. సంక్రాంతి ముగ్గులకైతే గొబ్బెమ్మలు ఆడతారు, చేతపడి ముగ్గులకి నిమ్మకాయలే ఆడతారు. నీకు రాలేదా? అవునులే, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. పందుల గురించి నువ్వు ఈడే మాట్లాడుకోవాలి మరి. సచ్చినోడా. వావ్, ఎంత బాగుందో ఇల్లు కదా. ఎవరిది డాడీ ఇల్లు? ఎవరిదేంటమ్మా, మందే. ఇప్పుడైతే అక్కడ ఉన్నాం కానీ నానమ్మ తాతయ్యతో అందరం ఇక్కడే ఉండేవాళ్ళం. వాళ్ళందరూ ఇక్కడే ఉంటూ ఈ ఇంట్లోనే కన్నుమూశారు. ఎప్పటికీ ఇక్కడే ఉంటారని చిన్న ఆశ. అందుకేనమ్మా ప్రతి సంవత్సరం సంక్రాంతి ఇక్కడ జరుపుకుంటున్నాం. ఒరేయ్, నీ చేత్తో నువ్వు మొదలు పెట్టరా, వాళ్ళకి నువ్వంటేనే ఇష్టం. అమ్మా మీరా, నానమ్మకి చీర పెట్టమ్మా.
తీసుకెళ్ళి బయటని పెడదాం పదరా. తాతయ్య, తెలుసో తెలియకో తప్పులు చేసుంటాం, క్షమించండి. చనువు కొద్ది సులకన ఓ చిన్న కోరిక, అంటే మీకు తెలిసిందే, తెలియందేం కాదు. మీరా ఇన్నాళ్ళకి ఊరొచ్చింది, ఇకనైనా మాయకు తోడుగా ఉండేలా దీవించండి. డాడీ ఎందుకు ఇలా పెడుతున్నారు? కుటుంబంలో ఎవరైనా చనిపోతే సంక్రాంతి గడియల్లో వాళ్ళని చూసుకోవడానికి కాకుల రూపంలో వస్తారమ్మా. ఆ పితృదేవతల సంతృప్తి కోసం ఒక జత బట్టలు, మనం వండిన పిండి వంటలు ఇలా మడపల రూపంలో పెడతారమ్మా. నిజంగానే వస్తారా? వస్తారో రారో తెలియదు, కానీ వస్తారని నమ్మినప్పుడు ఆచరించవలసిన బాధ్యత కూడా మనదే కదమ్మా. సరే పదండి వెళ్దాం. మీరు వెళ్ళండి, మీరాతో కాసేపు ఆ ఇంటి దగ్గర కూర్చొని వస్తాను. ఇవిగో తీసుకో. ఫ్రూటీ, ఇది నీకోసమే. దాచేసుకో దాచేసుకో. అరే రే, నీ పెచ్చ అమ్మ నాన్న చూసినప్పుడు నువ్వు నా ఫ్రెండ్ ఎవరా? నువ్వేంటే మీదెక్కేస్తున్నావు? ఇలా ఆమె యొత్తమ్మ చూసిందంటే నాకేస్తుంది పిడి. మావయ్య గారు పులిహోర తింటారా? అందుకేనమ్మా కడుపు ఖాళీ చేస్తున్నాను. సరే. అంత ఎగ్జైట్మెంట్ అడిగిందేంట్రా? కొంపతీసి నువ్వు కానీ చేసావా? నేను మీరా ఇద్దరం చేసాం. ఎవరిని చంపేయడానికి? ఈ మొక్క ముందు చెప్తే అంబులెన్స్ తెచ్చుకునేటోళ్ళం కదా. ఊరుకోరా, అలా అనకూడదు. సపోర్ట్ చేస్తున్నావా మామీ? దీనికేమో పులిహోర స్పెల్లింగ్ రాదు, మేడం పాయసం అంటే పాయిజన్ అనుకునే రకం. ఇలా వంటలు ఇన్స్టా రీల్స్లో చూడడానికే ఈ కారం వచ్చింది, ఇంకా డైరెక్ట్ తింటే గుండుపోటే. కుళ్ళు నీకు తింటే తెలుస్తుంది ఎలా వండామనేది. పండగ పూట ఎవడైనా గుడికో గోపురానికి వెళ్ళాలనుకుంటాడమ్మా, హాస్పిటల్ చుట్టూ తిరగాలనుకోడు. ఆ మాట తిన్నాక చెప్పు. తిన్నాక ఇంక చెప్పడాలు ఉండవు, చెంబెత్తుకుని పరిగెత్తడాలే. నీకేం తెలిసిందిరా, కోళ్ళు వంటలు అదరగొడేస్తుంది. వంటలు అదరపని పర్లేదు నాన్నగారు, తిన్నాక మనకు అదరకుండా ఉంటే చాలు. అసలే మీకు రక్తపోటు, చూసుకుని మరి. చూడు మామయ్య ఎలా అంటున్నాడు. ఊరుకమ్మా, వాడు అలాగే అంటాడు. ఒరేయ్ నువ్వు వెళ్ళి మామిని భోజనం రమ్మని చెప్పు, లేట్ అవుతుంది. ఇగో మీరా, మీ పెంటనే ఆ కుక్కలకి ఎట్టు, అవి తిన్నాక బతికితే అప్పుడు మేము తింటాం. అందుకే ముందు నీకు పెట్టే. ఆ కుక్కకెట్టు. ఏం ఆలోచిస్తున్నావు డాడీ? ఎందుకో తెలియదమ్మా, ఈ ఇంట్లో కూర్చుంటే అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అందుకేనమ్మా సంవత్సరానికి ఒకసారైనా ఇంటికి వచ్చి వెళ్ళాలనిపిస్తుంది. డాడీ ఇన్నాళ్ళు ఎందుకు అమ్మకి దూరంగా ఉన్నావు? మీ అమ్మకు దూరంగా ఉండాలని ఏనాడు అనుకోలేదమ్మా. ఈ పల్లెటూరులో మీ చదువులు సాగవని సిటీకి పోదామని మీ అమ్మ ఈ పల్లెటూరులో తోబుట్టుల్ని బంధువుల్ని వదిలి దూరంగా వెళ్ళలేక దూరం అయ్యేమే తప్ప ఏ రోజు గొడవపడి విడిపోదామని దూరం అవ్వలేదమ్మా. మాయా, భోజనం టైం అవుతుంది కదా, నాన్న రమ్మంటున్నాడు, వెళ్దామా? కంగారు పడకరా, నీకు కూడా ఎడతారులే. జాగ్రత్తగా కట్టండి అమ్మా, మీ మీద 3 ముసలి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకని మంచి దేవుడికి అర్థం చేసుకున్నాం. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ పండగ రోజు ప్రశాంతంగా లేకపోయినా పర్లేదు, కానీ ప్రాణహాని జరగకుండా చూడు తండ్రి. ఈ సంక్రాంతి పూట సంతోషంగా లేకపోయినా పర్లేదు, కానీ సంతాప సభ లేకుండా దీవించు తండ్రి. ఓ మీనల్లో సాయిరా.
ఏమైందిరా? ఏం లేదు మాయ గారు, మీ ధైర్యాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకు? ఎందుకేటి, మీ ప్రిన్సెస్ ఉండిందని తెలిసి కూడా నిబ్బరంగా కూర్చొని నవ్వుతున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్. నా బంగారం మీద నమ్మకం రా. మామి గారు, పులిహార ఎలాగుందో తిని చెప్పండి. రే మావా, ఒక్కడవే తినేస్తున్నావారా? అమ్మయ్యా వచ్చారా, రండి రండి, కూర్చుని కూర్చోండి. అతిథి దేవో బావా అన్నారు పెద్దలు, ముందు మీరు తినండి రా, తినండి. బావా, మేమంటే నీకెంత ప్రేమ బావా. ప్రేమ బొంగ, ఉంటే అందరం ఉండొచ్చు, పోతే అందరం పోవచ్చు. ఏ మాటకా మాట కాని బావా, ఇలా పచ్చని చెట్ల మధ్య అందరం కలిపి తింటే వచ్చే ఆనందం అలా 4 గోళ్ల మధ్య డైనింగ్ టేబుల్ మీద ఒంటరిగా తింటే రాదు బావా. అవునవును, ఇంటికాడ ఇన్ని వంటకాలు ఉండవు కదా. బాగుందిరా, చాలా బాగుంది. ఏమయ్యా పులిహోరనా? కాదురా, ఇలా సరదాగా అందరం కలిపి కూర్చోవడం చాలా బాగుంది. అయినా సంక్రాంతి అంటేనా సరదారా. భోగభాగ్యాలు, సిరి సంపదలు, నవ్వులు పువ్వుల్లా కలిసిపోయి అత్తమామలు, కొడుకు కోడళ్ళు, తమ్ముడు పిల్లలు, చుట్టాలు, స్నేహితులు అందరం కలిసి సంతోషంగా సంబరం చేసుకుంటాం. మిగతా 11 నెలలు ఈ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని ఊహల్లోనే ఎదురు చూస్తూ కాలాన్ని గడిపేస్తాం. ఈ ఒక్క రోజు కోసం. రే తినండ్రా మీరు, ఏదో మిమ్మల్ని చూసిన ఆనందంలో 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడేశాను. ఎలా ఉందిరా నా కూతురు అంట? నీ కూతురు అంట రుచి నీ కళ్ళల్లో తెలుస్తుంది మాయా. ఒరే శ్రీను, ఎక్కడున్నావా? అక్కడ మీ నాన్న. ఏమైందిరా మా నాన్నకి? బావా, మీరా బావా, ఒకసారి కళ్ళు మూసుకో. బావా, కళ్ళు తెరు. నీకోసమే బావా. మిఠాయి నాకోసమేనా? చూడు, నీకోసం నేను తెచ్చాను. వావ్, కిండర్ జాయ్ నా ఫేవరెట్. థ్యాంక్ యూ బావా. మీరా, వెళ్ళిపోతున్నావా? ఏమైంది బావా? నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా? నువ్వు వెళ్ళిపోతే బాధగా ఉంది. బాధపడకు బావా, నీకోసం మళ్ళీ వస్తాను. అవునా? ఎప్పుడు? ఏమో తెలీదు, కానీ నీకోసం మళ్ళీ వస్తా బావా. సరే బావా, లేట్ అయితే అమ్మ తిడుతుంది. వెళ్తాను. మీరా,
ఓ క్వార్టర్ ఉందా? 200. ఇదిగో 2000. ఏంటివి? కొత్త బట్టలు. నా కొడుకు పండగని ప్రేమతో కొనిచ్చాడు. వేసుకుంటే మాసిపోద్దని తాగేసి కడుపులో దాచుకుందాం అనుకుంటున్నాను. క్వార్టర్ 200, ఇది 2000. తేడా ఎంతో తెలుసా? 0. 0కి నా దగ్గర ఇలువ లేదు. నీ దగ్గర ఇలువ ఉంటే నాకు క్వార్టర్ ఇచ్చాయి. ఈ రోజుకి చాలుగానే వెళ్ళు బాబాయ్. ఈ నా కొడుకు వల్ల ఏ ఉపయోగం లేదనుకున్నాను. కనీసం ఈ విధంగా ఉపయోగపడ్డాడు. ఓకే. మా నాన్నరా? నాన్న, నాన్న లే నాన్న. ఎవడరా నీకు నాన్న? లే మాయా లే. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావు. పండగ పూట కూడా ప్రశాంతంగా ఉండవు నువ్వు. నాన్నట్టు నాన్న. ఎవడరా నీకు నాన్న? అన్నా క్వార్టర్ కోసం ఇచ్చేసాడు అన్న. తీసుకోకపోతే ఎక్కడ గొడవ పడతానని తీసుకున్నా. అరే ఈ బట్టలు మా నాన్నకి చాలా బాగుంటాయి కదరా? అవునరా, చాలా బాగున్నాయి. ఈ బట్టలో మా నాన్న రాజులా ఉంటాడురా. పర్లేదు తమ్ముడు. ఎంత ఇవ్వాలి? 200. తీసుకో తమ్ముడు. అన్నా చేంజ్ మార్చేంత గ్యాప్ కూడా ఇవ్వలేదు తమ్ముడు. మత్తు దిగక మళ్ళీ వస్తాడుగా, అప్పుడు ఇచ్చేద్దులే. సరే పదండ్రా. నన్ను ముట్టుకోకరా. రే బట్టలు బాగా పాడైపోయాయి. నీళ్ళు పోసేద్దాం, కొంచెం మత్తిరినట్టేనే ఉంటుంది. రే నేను చేయిస్తానురా. రే ఎవరు చేపిస్తేంట్రా? మీ నాన్న అయితే ఒకటే, మా నాన్న అయితే ఒకటేంట్రా? అలా అని కాదురా, చిన్నప్పటి నుంచి మా నాన్న ఎప్పుడు ముట్టుకోలేదురా. మెలకువలో ఉంటే ఆయన నన్ను ముట్టుకొనిచ్చేవారే కాదు. ఇప్పుడైనా మా నాన్న తనివి తీరా ముట్టుకుంటానురా. రే మామ, ప్రతి పండక్కి మీ అమ్మ నాన్న నలుగు పెట్టి తలంటి పోస్తారా. నాకెలాగో అదృష్టం లేదు. మా నాన్నకైనా సరే తలంటి పోసి నా కోరిక తీర్చుకుంటానురా. సరేరా. ముట్టుకోకరా. నువ్వు ముట్టుకుంటేనే పాపమురా. జాతకమే దరిద్రంరా. చలిగా చలిగా గిలిగింతాగా అత్తమ్మా, అత్తమ్మా. ఏంటి పైన ఎవరూ లేరు, కింద ఎవరూ లేరు. ఆగాగు. అక్కడేం చేస్తున్నావు? అరటికాయ బజ్జీలు వేస్తాను, దా వచ్చి తిందువు గాని. లేకపోతే బాత్రూమ్లో ఏం చేస్తారు? స్నానం చేస్తారు. ఏంటిది బాత్రూమా? తలుపేసుకోవచ్చు కదా. టాప్లెస్ బాత్రూమ్, తలుపులు గొల్లేలు ఉండవు, ఒట్టు గోడలే ఉంటాయి. పర్లేదులే, ఏనుగు పుల్లలా ఉంటాగా, ఎవరికి కనిపించవులే. ఆ బొక్క నువ్వు పెద్ద ఆడసెట్లో ఉన్నావు మరి. పోరా బక్కోడా. బక్కు
నీ ఎంకమ్మ టెంకే అయిపోయావే నువ్వు. हे प्रभु, हरे राम, कृष्ण जगन्नाथ, प्रेमानंदी, क्या हुआ? మాయా మాయా పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయినా మాయా. కళ్ళు కనబట్టలేదా మొహమ్మద్ చెత్తాతో? చూసుకోలేదు. ఇప్పుడేంటి? చూడలేదా? నువ్వు కావాలనే వేసావు. నువ్వు కనిపెట్టావులే పెద్ద. సిటీలో పెరిగిందని పొగరు దీనికి. మా ఆయిరాని చెప్తా. ఏంట్రా మీ గోళ? నీ కూతురు నా మొహమ్మద్ చెత్తేసింది. చెత్తబండి అనుకుని ఉంటుంది లేరా? చెత్తబండా? చెత్తబండి ఎక్కడైనా వాకిట్లోకి వస్తుంది కానీ వంటింట్లోకి వస్తుందా? అయినా ఇందాక నన్ను బక్కోడనింది. ఎలాగుంటే బక్కోడనపోతే ఏమంటారా? నువ్వు కూడానా? అంతేలే, కూతురు బాబు కలిసి అల్లుడిని దూరం చేస్తున్నారుగా. సరే హలో, టీ తీసుకున్నాను. ఏదో కూడా ఇవ్వమ్మా. టీ కావాలా? బక్కోడా? వద్దు, నేను తాగడం మానేశాను. అదెప్పుడు నుండి? 2-3 నిమిషాల క్రితం నుంచి. అయ్యా. ఏంట్రంగా ఎలా వచ్చావు? భూస్వామి వచ్చాడయ్యా. ఏమన్నాడు? రంగయ్య, భూస్వామి గారు వస్తున్నారు, కుర్చీరా. లచ్చి లచ్చి ఇచ్చియే, ఆ తాళి ఇచ్చియే. ఏట్మయ్యా, ఏమైంది? ఏటి కంగారు? భూస్వామి వస్తున్నాడే, త్వరగా తాళి తీసిచ్చేయి. భూస్వామా? తీసేవే, ఆ తాళి తీసేయి. నువ్వుండగా తాళి తీయడం ఏట్మయ్యా? ఆహా, నేను తీయను. తీయకపోతే లాక్కెళ్ళిపోతాడే, గెద్దలా తన్నికెళ్ళిపోతాడే. ఆహా, నేను తీయను. అర్థం చేసుకోవే. ఈ గాలి పీల్చకపోతే ఊపిరే ఆడదు. అలా అనుకోకే, ఇచ్చేవే, తాళిచ్చేయి. అరే రంగా, అయ్యగారు వచ్చారా? అయ్యా రండయ్యా, రండి. లక్ష్మి, అయ్యగారు వచ్చారే. రండియ్యా, రండి, కూర్చోండి. అమ్మయ్యా, ఈ పొట్ట ఒకటి ఊర్లో వాళ్ళు సొమ్మంతా నేనే మింగేసినట్టు గోల. లక్ష్మి, టీ తీసుకురా. అయ్యా, మీరేటయ్య ఎలా వచ్చారు? ఇంట్లో అందం ఉంటే ఊర్లో సమస్యలు గుర్తుకు రావురా రంగయ్య. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? మనం ఏమన్నా ఆడి పెళ్ళాన్ని చూడడానికి వచ్చామా? లెక్క చెప్పు. చెప్తానండి. మరి పెట్టుబడి అంతా కలిపి 1,62,000 అనుకుంటే వడ్డీతో కలిపి 1,70,000 అవుతుందండి. బస్తాకి 1,300 చొప్పున అనుకున్నా 5 ఎకరాలకి కలిపి 1,62,000 అవుతుందండి. మిగతా 8,000 మీరు దయతెలిచి మాఫీ చేస్తే ఆడ పంటకి మీరు పెట్టిన పెట్టుబడికి సరిపోయింది అనుకోండి. కానీ ఆడ పెద్దమ్మాయి పుష్పవతి ఫంక్షన్ తీసుకున్న అప్పు అసలు వడ్డీ అలాగే ఉన్నాయండి. అయ్యా, పంటంతా మీకే ఇచ్చాను కదయ్యా, నా దగ్గర ఏముంది అప్పు తీర్చడానికి?
అడ్డపడ్డావేంటే? నీ ఇంట్లో నాకు మర్యాద ఏంటి? రా కూర్చో. అబ్బా సిగ్గే, కూర్చోయే. దా కూర్చో. అడ్డెడ్డెడ్డెడ్డే, ఏంటే లచ్చి ఇలా అయిపోయావు? ఏరా రంగా, లచ్చిని సరిగా చూసుకోవట్లేదా? చూడు బాగా చిక్కిపోయింది. లచ్చి, నేను రంగడికి అన్నయ్య లాంటోడిని, అంటే నీకు బావలెక్క. ఏమన్నా ఉంటే ఈ బావతో చెప్పుకోయే, నేనున్నా కదే. అయ్యా, ఇంటి దాకా రప్పించుకోకూడదురా రంగయ్య. నువ్వేమో అప్పు కట్టవు, నేను అప్పు కోసమైనా రాక తప్పదు. చూడు లక్ష్మి ఎంత ఇబ్బంది పడుతుందో. అయ్యా, ఈసారికి ఇది ఉంచండి అయ్యా. మళ్ళీ పంట రాగానే మీ అప్పు తీర్చేస్తా. నీ గుండెల మీద ఉండాల్సింది నా గుండెల మీదకి వచ్చేసింది లచ్చి. రంగా, ఈసారికి వస్తాను. కళ్ళ ముందే ఎంత జరిగినా ఏమీ చేయలేకపోయానయ్యా. తమ్ముడు, నువ్వు చెప్పినట్టే పండించాను. పంటంతా బాగానే పండింది, కానీ ఆ భూస్వామి వచ్చి పంటంతా తీసుకెళ్ళిపోయి వడ్డీకే సరిపోయిందన్నాడు. ఇంకప్పెట్లా తీరుస్తానయ్యా? సరేలే రంగయ్య, వాడి గురించి తెలిసిందేగా. ఇదిగో ఖర్చులు కొంచెం. వెళ్ళొస్తానయ్యా. అడిగేవాడు లేక ఆడోళ్ళ మీద చేతులేసేదాకా వచ్చాడా భూస్వామి. పంచాయతీకి పిలిచి మీరేనా అడగాలి కదమ్మయ్యా. ఏమని అడగమంటావురా? పెట్టుబడికి డబ్బు ఇచ్చాను, పంట చేతికొచ్చాక తీసుకున్నాను, నా అప్పు అడగడం తప్ప అని అంటాడు. ఏం సమాధానం చెప్తాం? అరే, పంట ఎలా పండించాలో చెప్పగలం, కానీ దానికి అయ్యే పెట్టుబడి మనం ఇవ్వలేం కదరా. పెట్టుబడికి డబ్బు అయితే ఇవ్వలేకపోవచ్చు, కానీ పండించే ఖర్చునైతే తగ్గించవచ్చు కదమ్మయ్యా. ఎలా? ఎలా? ఏమైందిరా? ఏం లేదురా. నిజంగానే ఏం లేదా? ఏం లేదురా. నాకు తెలుసురా నీకేం లేదని. మొన్న ఒకటికి వెళ్దామంటే ఒంటరిగా సెట్టు చాటుకి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది అక్కడేం లేదని. సారీ మామ, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు తమ్ముడు కన్నా ఉన్నట్టుందిరా. అదేట్రా? పొద్దున్న బాత్రూంలో స్నానం చేస్తున్నానా, సడన్ గా మీరే వస్తుంది. బయటకు వద్దామన్న కంగారులో టాప్ను గోడ తగిలి జింతా చిత్తా చిత్తా జింతా తా. మొన్నేమో కొబ్బరి బండం, ఈ రోజేమో గోడ. ఇంకెన్నిసార్లు పగలు కొడుచుకోవాలో. అమ్మయ్యా, నువ్వేవా పొద్దునుంచి మొహం చూడలేక చచ్చిపోతున్నారా బాబా. అది కాదురా, చూసుకోవాలి కదా. తగిలిందా? తగలలేదురా, పగిలింది. భలే హ్యాపీగా ఉంటారు బ్రో మీరు. ఎలా బ్రో, ఎంత కష్టం వచ్చినా ఇలా హ్యాపీగా గడిపేయడం? ఎలా అంటే ఏం చెప్తాం బ్రో, కన్నీటిని లోపల దాచేసి చిరునవ్వును బయట పెట్టేస్తే అదే హ్యాపీనెస్, అంతే. గ్రేట్ బ్రో. గ్రేట్ ఏముంది బ్రో, ఏడుపు నవ్వు అనేది మనం వ్యక్తపరిచే భావాలే తప్ప మనసులోని ఫీలింగ్స్ అయితే కాదుగా. తేడా ఏముంది బ్రో? ముఖంలో కనిపిస్తేనే తెలిసేది భావం. నవ్వు, ఏడుపు లాంటివి మనసును అర్థం చేసుకుంటేనే తెలిసేది ఫీలింగ్స్. ప్రేమ, ద్వేషం, కోపం, భయం, బాధ లాంటివి. కానీ మనుషులందరూ బయటకు కనిపించేదే నిజమని నమ్ముతారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కూడా మీతో ఉండాలనిపిస్తుంది బ్రో. ఉండిపో బ్రో, మన ఊర్లో బాగుంటది బాగా. ఓకే బ్రో, మీరు ఎలా అంటే అలా. నిజం చెప్పు, నువ్వు మా కోసం అడుగుతున్నావా, మీనా కోసం అడుగుతున్నావా? హా బ్రో, మీ మరదలు ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషమే. మధ్యలో మీనా ఎవరు? అట్లా ఎవరు?
ఓకే, నీ మరదలు ఆడికి ఫోన్ చేసి మాట్లాడుతుందేంటి? నా మరదలే కదా లవరు. ఏంటి అంటే నా మరదల లవరు, కానీ మీరా కాదు, మేనా వాడు లవరు. ఆడు నీ ఫ్రెండ్ అన్నా? ఇప్పుడు చెప్తున్నా కదా కాదని. అంటే ఇప్పుడు కాదా? ఎప్పుడూ కాదురా. ఒక్క నిమిషే. ఇది నేను. నువ్వెక్కడే ఉన్నావు కదా, మధ్యలో మళ్ళీ ఇది ఎందుకు? కాసేపు అనుకోరా రంకుమగడా. ఓకే, ఇది మీనా. ఇదే మీరా అనుకుని ఇన్నాళ్ళు దీన్ని లవ్ చేశా, కానీ ఇది ఫ్రూటీ గడ్ లవర్ అని తర్వాత తెలిసింది. వీళ్ళిద్దరు ఎప్పుడు లవ్ చేసుకున్నారు? నాకెలా తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడో కాలేజ్ నుంచి లవర్స్. నీ మరదలు మీరా అయితే మీనా ఎందుకు వచ్చింది? గిన్నెలు తోమడానికి వచ్చిందిరా. నాకేం తెలుసురా. మొన్న మా మామ ఫోన్ చేసి అమ్మాయి వచ్చిందని అంటే అదే మీరా అనుకుని మనం దాని కథలు పడ్డాం. అది మీరా కాదు మేనా అని తర్వాత తెలిసింది. మరి మీరా ఎవరు? ఇది మీరా. అదే ఆ మీరా ఎవరు? నా మరదలు. మీ మరదలేరా? ఆ మరదల మీరా ఎవరు? ఇదిగో ఇది. ఒరే చెత్తనా కొడుక, ఎవడరా నీకు 25,000 ఉద్యోగం ఇచ్చింది? అది మీరా నాకు తెలియదేటి? ఆ మీరా ఎవ్వరు, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది? మొన్న వచ్చింది కదా భోగి రోజు మీనాతో పాటు. ఓ ఆ అమ్మాయా? సరే, మరి తిన్నే ట్రై చేయొచ్చు కదా. లవ్ గివ్వు అంటే కొవ్వు తీసేస్తానండి. ఏముందని తీయడానికి. అది సేమ్ ఫీలింగ్. సర్లే పదా, మా ఆయన రమ్మన్నాడు, వెళ్ళాలి. కొద్దు పోయిరా. 90 అంతే, 90 వేస్తారు, ఎక్స్ట్రాలు ఉండవు. ఇదైనా డాక్టర్ చెప్పాడు కాబట్టి వేస్తాను, లేదంటే అది కూడా ఉండదు. ఏడ్చేవలేరా అదో. ఆగు, నీ కూతురు పడుకుని పోయిందా? లేదంటే మళ్ళీ మిమ్మల్ని మేమేదో చెడగొడతాం అనుకుంటారు. పడుకునే ఉంటుంది లేరా. అయితే ఓకే. అయినా దాంతో నీకేంట్రా గొడవ? నేనా సార్? నీ కళ్ళ ముందు అది నన్ను స్మార్ట్లు అంటుంటే నవ్వుకున్నారు, మళ్ళీ నేను గొడవాడేనా? తండ్రి అనిపించుకున్నావు. పోరా. ఇప్పుడు అందమైనా నువ్వు అందమైన అమ్మాయిని కాను, ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నాను. ఎదవా ఆడపిల్లలతో ఎలా మాట్లాడో తెలియదు వీడికి. మళ్ళీ ఎంత చదివాడు, గోల్డ్ మెడలిస్టు, తెచ్చి దేవుడు పట్టాల మధ్య పెట్టాడు. పరీక్షలో పాస్ అవడం నేర్పించారు కానీ పత్యాపారం అలా చేయాలి నేర్పించలేదు. మరి నేనేం చేస్తాను? అందుకేరా నాలాంటి మేధావులు హెల్ప్ తీసుకోవాలా. మీరేం కలుపుకున్నారా? మీరు తాగేది కాదులండి, తాగని వాళ్ళకి కూడా బ్యాండ్ ఏడ్చింది తన సప్పు. చూడండి అక్కడ ఏదో ఉందో చూడండి. పిల్లని పడేయడానికి పిల్ల తండ్రి హెల్ప్ చేయడం ప్రపంచకంలో ఎక్కడో చూసుండమేమో. మందేదిరా ఇదే కనిపెట్టేశాడు. తాగండి. అవును, ఇందాకెందుకు రమ్మన్నట్టున్నారు? అది కాదురా, సీన్ కూడా నాన్నకేమైందిరా అంత అర్జెంట్గా పరిగెట్టెళ్ళారు? తెలియందేముంది, తాగేసి పడిపోయాడు. డబ్బులు లేకపోతే సంక్రాంతికి ప్రేమతో కొనిచ్చిన బట్టలు అమ్మేసి తాగేశాడు. పాపమన్నవాడు ప్రేమగా చూసుకుండి అమ్మలేదు, నాన్నున్నా పట్టించుకోడు. అవునరా, ఆడు చాలా ఇంటర్వ్యూలకి వెళ్తాడు కదా, ఏది సెట్ అవ్వలేదేట్రా? ఎక్కడ మాయా, గవర్నమెంట్ జాబ్గా వెళ్ళేంత చదువు లేదు. పోనీ ప్రైవేట్ జాబులు అంటే ఒక్కన్ను కనబడట్లేదు కదా, సేఫ్టీ పర్పస్ కింద సెలెక్ట్ చేయట్లేదు. పోనీ పింఛన్కైనా అప్లై చేద్దామంటే ఒక్కన్ను బాగానే కనబడుతుంది కదా, నువ్వు హ్యాండిక్యాప్డ్ ఏంటి అంటున్నారు. ఆడి పరిస్థితి ఉందని చెప్పుకోలేడు, లేదని ఒప్పుకోలేడు మాయా, అలా అయిపోయింది. అలాగని వాడిని మనం వదిలేస్తామా? మనమే ఏదోటి చేసి వాడిని సెట్ చేయాలా. వచ్చిన ఉద్యోగం వదిలేసుకొని నువ్వు, రాని ఉద్యోగం కోసం పరుగులు పెడుతూ వాడు. హలో హలో అండి, మేము అనకాపల్లి హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ అమ్మాయి మీరకి యాక్సిడెంట్ అయింది, మీరు త్వరగా రావాలి. యాక్సిడెంటా? మీరా యాక్సిడెంట్?
హాస్పిటల్ ఫోను. సారీరా, ఆఖరిసారి కూడా నీతో మాట్లాడే అదృష్టం నాకు లేదు. ఫోను హాస్పిటల్ అంటావేంటి మాయా? మీరా ఇందాక పడుకుందని చెప్పావు కదా. అదేనా నాకు అర్థం అవట్లేదు. అయినా ఇంత రాత్రిప్పుడు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏమైందిరా? ఏం కాలేదత్తమ్మా, జస్ట్ స్కూటీ స్కిడ్ అయిందంతే. చిన్న చిన్న దెబ్బలే, ఇప్పుడు పర్లేదత్తమ్మా. ఏంటమ్మా చిన్న దెబ్బలు, చేతికంత పెద్ద కొట్టు పెట్టారు. వెళ్ళేటప్పుడు బావతో చెప్పొచ్చు కదమ్మా. చెప్పాలని అనుకున్నా కానీ చెప్పలేకపోయా. ఉద్యోగం కోసం అప్పు చేసి డబ్బులు కడతానంటే మీరు ఒప్పుకోరేమో అని మీ ఎవరికీ చెప్పలేదురా. ఇప్పుడన్నా చెప్పాలి కదరా. ఎంత జరిగిందని తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. అబ్బా ఏంటమ్మా మీ అనుమానాలు? అసలే తను దెబ్బలు తిని బాధపడుతుంటే ఇంకా పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. అయినా వెళ్లే ముందు చెప్తే మనమైనా వెళ్ళనిచ్చే వాళ్ళమా? మనకెవరికి చెప్పకుండా వెళ్ళిందంటే దానికి ఎంత ఇంపార్టెంట్ పని మనకు అర్థం కాదా? సరే కాసేపు దాన్ని పడుకునేవ్వండి, వెళ్దాం పదండి. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బెటర్. వాళ్ళేదో అన్నారని నువ్వు ఫీల్ అవ్వకు, రెస్ట్ తీసుకో. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే సరే. ఏంటి మాయ మీరు కూడా? మీరే ధైర్యం చెప్పాల్సింది పోయే అలా బాధపడితే ఎలా? అయినా తనకేమైందని? నా ఆలోచన అంతా తనకేదో అవుతుందని కాదు, ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని. మీరా ఎన్నో ఏళ్ళ తర్వాత నా దగ్గరకు వచ్చింది. వెంటనే ఇలా జరిగిందని మీ అత్తయ్య తెలిస్తే మీరాని తీసుకెళ్ళిపోతుందేమో. మళ్ళీ మీరాతో గడిపే రోజులు వస్తాయో రావో అని భయంగా ఉందిరా. అలా ఏం అవదలేమయ్యా, నువ్వేం ఆలోచించుకో. రే మావా, సారీరా. ఎందుకు? సూసైడ్ ఫెయిల్ అయిందనా? అది కాదురా. మరి లేకపోతే ఏంట్రా? ఇంత జరిగినా నాకు మాట కూడా చెప్పాలనిపించలేదా? అయినా ఇప్పుడు చచ్చిపోయేంత కొంపలే మూలిపోయారా? ఇప్పుడు 50,000 ఇస్తే ఒకడు జాబ్ ఇస్తానన్నాడురా. భూస్వామి డబ్బులు తీసుకుని కట్టేశావు. అసలు ఆ డబ్బుల కోసం భూస్వామిగడు ఏం చేస్తాడో నీకు తెలీదా? తెలుసు, శాలరీ వస్తుంది కదా, వచ్చిన శాలరీతో అప్పు తీర్చేద్దాం అనుకున్నా. ఆహా, మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎలా తీసుకున్నావురా? డబ్బు ఇవ్వకపోతే భూస్వామి వాళ్ళ భూములు లాక్కుంటాడన్నాడు రా. అందువల్ల వాడికి ఏం చేయాలో తోచలేదు. అప్పు తీర్చడమే నా ప్రాబ్లం కాదురా.
నేను ఎంత ట్రై చేసినా నాకు జాబ్ రాదని అర్థమైపోయిందిరా. మా నాన్న చెప్పినట్టు నాది నిజంగానే దరిద్రమైన జాతకమేమోరా. ఏ పని చేత కాదు, ఎవరికీ నా వల్ల ఉపయోగం లేదు, బ్రతుకుండి ప్రయోజనం లేదనిపించిందిరా. నేనున్నా సరే మా నాన్న ఎలాగో హ్యాపీగా ఉంచలేను. నేను పోతే ఆయనైనా ప్రశాంతంగా ఉంటాడేమో అని. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుద్దా? అయినా చావొక్కటే ప్రతి సమస్యకి పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఎవడో బ్రతుకుంటాడురా. కష్టానికి కన్నీరు కార్చడం ఓ సాంప్రదాయం, అంతేగాని ఆ కష్టానికి కట్టెనే త్యాగం చేస్తానంటే ఎలారా? సరే ఇప్పుడేంటి, నీకు ఉద్యోగం కావాలి అంతేనా? చేస్తావురా? ఉద్యోగం కోసం తర్వాత ముందా భూస్వామికి డబ్బులు ఎలాగ ఇవ్వాలో ఆలోచించు. అది నేను చూసుకుంటానులే. ఫ్రూటీ వెళ్ళిపోతావా? నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తా బంగారం, కానీ తప్పదు కదా. నీకంటే పెదనాన్న చెల్లి ఉన్నారు, నువ్వు ఉంటావు, నాకెవరున్నారు? నేనున్నాగా. నువ్వు మా బావకి ఏదో ఒకటి చెప్పి ప్రాజెక్ట్ అయ్యే వరకు ఇక్కడే ఉండిపోవచ్చుగా. మీ బావకా? నేనేం చెప్తానే, ఏమనుకుంటాడో ఏమో. అవునులే, మా బావ అసలే తిక్కలోడు. తిక్కలోడా? నేనా? ఫ్రూటీ నిన్ను వదిలి నేను ఉండలేను. నేను కూడా. నాకు బాధేస్తుంది. ప్రేమలో బాధ కూడా తీయగానే ఉంటుంది బంగారం. అబ్బా ఆహా అట్నా? మరేం చేద్దాం? కాసేపు ఒకరినొకరు చూసుకుందామే. ఫ్రూటీ ఉండిపోతావు కదా? నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతా. బొగ్గులు కొంచెం గట్టి పట్టుకురా, ఊడిపోతాయా? అబ్బా నిజైతే నీరైతే బజారంతా బంద్ అయిందంట. చేసిందంతా చేసి గోడకు ముద్దులెట్టేతనమేటే తిరిగా. అయినా ఏం చేస్తున్నారా ఇక్కడ? మీ పత్యాపురం పైకి మార్చారేంటి? అసలు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవడం ఏంట్రా? అలా చూస్తే సైట్ వస్తుందిరా ఎదవా. అసలు ప్రేమ అంటే ఒక ధైర్యం. తన చేపట్టుకున్నప్పుడు ధైర్యంగా అనిపిస్తుంది. ప్రేమ అంటే ఒక నమ్మకం, తన కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుంది. ఏ చేదే మాట్లాడితే బొగ్గు మీద చేయేస్తావు, బొగ్గులు నూడిపోతాయా? అయినా అంత నమ్మకం ఉన్నోడివే 6 నెలలు దీన్ని వదిలిచుండడానికి ఏమైందిరా? నమ్మకం అంట. నేనేం చెప్పనా, ఈ 6 నెలలు దీన్ని ఎవడుకోగెత్తడా నీ భయం, ఈడెవరికి టెంప్ట్ అయిపోతాడా నీ అనుమానం. ఏమాత్రం దానికి ప్రేమ అంటే చాలా నమ్మకం. ఎందుకురా డైలాగులు? అవును ఎందుకేటో అన్నావురా? ప్రేమలో బాధ కూడా తీయగా ఉంటది. మరి అంత తీయగుంటే టీలో కలుపుకోవచ్చుగా, దీంతో ఎందుకు పులిహోర కలపడం? ప్రేమ గురించి నీకేం తెలుసు, సింగిల్ గాడివి. రామచంద్ర ఇలా రాయే. మీ చెల్లి అక్కడ దెబ్బలతో పడుంది, దాన్ని చూసుకోవాలని ఇంగిత జ్ఞానం లేదు నీకు? ఎల్లు ఎల్లు ఎల్లు. అలా గై గైమని అరుస్తుంది, ఎలా భరెత్తున్నావురా దాన్ని? అలా చేసినప్పుడే బ్రో చాలా క్యూట్గా ఉంటుంది. క్యూట్ కోతి గరిసిన కుక్క పిల్ల అరుతుంది, అది క్యూట్ ఏంట్రా బాబు? క్యూటేగా పదా బ్రో. మీనాన్ని చూడకుండా ఉండలేను బ్రో. ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నీతో పాటు ఉంచచ్చుగా. నీ ఇంట్లో ఒప్పించి నువ్వేదో చెయ్యి బ్రో. ఇంట్లో ఉంచితే సరిపోద్దా, పిల్ల నుంచి పెళ్ళి కూడా చెయ్యాలా? అంతకన్నానా? ఏమనుకోకు బ్రో, మీ చిన్నమ్మాయిని ఒప్పించి మీ చేతుల మీదుగా పెళ్ళి అంటే మీరాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను బ్రో. లైఫ్ లాంగ్ తనకు దగ్గరగా ఉండాలని చిన్న స్వార్థం. ప్రేమ అంటే కలిసి ఉండడం కాదురా, ఒకరినొకరు విడిచుండలేకపోవడం. దూరం అయ్యాక ఒకరి జ్ఞాపకాలతో మరొకరు, ఒకరి ఆలోచనలో ఇంకొకరు యుద్ధం చేయడం. అయినా మనం ప్రేమించే అమ్మాయి మనతోనే ఉండాలి అన్న స్వార్థం కంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అనుకోవాలి. తన హ్యాపీనెస్ నువ్వే అని తెలిసిన రోజు నీకోసం ఖచ్చితంగా వస్తుంది. ఎవరిని ఎదిరించాల్సిన అవసరం లేదు, ఎవరిని ఒప్పించాల్సిన పని లేదు. సరే పదా బ్రో. ఊరు బాబు ఇక్కడే ఉంచుతానులే, రారా.
మార్నింగ్ ఏదో ఉద్యోగం అన్నావు. ఊరుకోవాయ్, ఎమోషన్లో 100 అంటాం. అయినా మనకెవడెత్తుడు ఉద్యోగాలు. కంగారు పడకరా, ఏదో సెట్ చేద్దాంలే. అప్పటి నుండి బేబీ బేబీ అని పిలుస్తాడు. హాయ్ ఫ్రూటీ. హాయ్. తిన్నావా బేబీ? నేను తిన్నాను, నువ్వు తిన్నావా ఫ్రూటీ? నేను తినేసా బేబీ. ఈ నిబ్బాగాలు ఎక్కడ దొరికారా మనకి? ఎమోషన్తో సంబంధం ఉండదు, ప్లేస్తో సంబంధం ఉండదు. ఎప్పుడు చూడు పోపులు వేయడం, పులిహోర కలపడం చేస్తాను. చెయ్యి. మాట్లాడరా. మాట్లాడేమంటావా? నీ అబ్బా ఎందుకురా భయపడతావు? భయమా? మాట్లాడేయచ్చు. నేను మాట్లాడిన తర్వాత తను తిరిగి మాట్లాడకపోతే? కంగారు పడకరా. ఒకవేళ నేను కొట్టాలనుకున్నా తను చేయి పైకి ఎత్తలేదు కదా. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి మాట్లాడే. అంతేనంటావా? అంతే. సరే అయితే. దొరక్క మరదలతో మాట్లాడే ఛాన్స్ వస్తే ఈయనంటారు ఏంట్రా మధ్యలో? నాన్న మీరేంటి ఇక్కడ? రే, కింద ఒక్కో రూమ్లో ఒక్కొక్క రూమ్ ఎందుకురా? అందరం కలిసి ఇక్కడే పడుకోవచ్చు. మీరాకి ఎలాగ పోగలేదు కదా? ఆహా, అందరూ కలిసి ఇత్తరు అక్కలేసి బంతి పొజులు నిలిచి బొజ్జుండి పరిసే. ఎరా, ఈ శివరి నుంచి ఆ శివరి దాకా దొరలండి. మామయ్య, అత్తమ్మేది రాలేదు. అత్తయ్య మీ నాన్న కింద మాట్లాడుతున్నారమ్మా, వస్తారు. సరే అయితే అత్తమ్మ వచ్చే వరకు ఆడుకుందాం రండి. నాకేం ఆటలు వచ్చిందమ్మా మీతో అన్నానికి? మీకు తెలిసిందే ఆడదాం. రాముడు సీత మీకు తెలుసు కదా, ఆటే ఆడదాం. అలాగే, కాల్ ఎలా చెప్తే అలా చేద్దాం. ఆపండి, ఇంకా పనేం లేదు నీకు. పోడు కూడా మనిషి మూసుకుని పడకే. అంటే సీతారాములు అంటే చిట్టీలు అవి ఉండాలి కదా. ఇప్పుడు అంతా సిటీలు రెడీ. వచ్చేసాడు రెడీ. ఒరే, అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎన్ని పేర్లను రాస్తారా? అదేంటి బ్రో అలా అంటావు? రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు. వదిలితే ఇంక రామాలు ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాసేలా ఉన్నావు. సర్లే, ఇంకా ఆడదామని ఫిక్స్ అయిపోయారుగా. గేమ్ రూల్స్ నేను చెప్తాను, నన్ను ఫాలో అయిపోండి. పదరా. అందరికీ చిట్టీలుంటాయి, కానీ అందులో 2 మాత్రమే రాముడు సీత ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ ఖాళీ చిట్టీలే వస్తాయి. వీటిలో రాముడు వచ్చిన వాళ్ళు సీతను కనిపెట్టాలి. కనిపెడితే సీత అవుటు, కనిపెట్టకపోతే రాముడు అవుటు. కానీ ఓడిపోయిన వాళ్ళు టాస్క్ చెయ్యాలి. రెడీయా? టాస్క్ అంటే? అంటే డ్యాన్సులు, పాటలు, ఏదైనా మీ ఇష్టం, ఏమైనా చేయొచ్చు. డాన్సా? అయితే ఓకే. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి, ఎక్కడ దొంగలే ఎక్కడే గుప్ చాప్. చెప్పండి రా అబ్బాయిలు, ఎవడికొచ్చింది రాముడు? నాకే బ్రో. భలే దొరికవరా ఫ్రూటీ. కనిపెట్టి మరి సీతని, లేట్ ఎందుకు? సీత కాదురా, సీత నాకొచ్చింది. నువ్వు సూపర్ రెడీ. ఒరే ఫ్రూటీ, సరదాగా టాస్క్ చేయాలి కాబట్టి నీ పేరు మీద ఓ డైలాగ్ చెప్పారా? డైలాగా? ఓకే బ్రో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే ఫ్రూట్ గాడు. చెప్పట్లు. బాగా చెప్పు. బయట ఎక్కడ చెప్పకే, బుల్లెట్ దింపేస్తారు. దా వచ్చి కూర్చో. లింగి లింగి లింగిడి, లింగిడి కాడ జంగిడి, సిటీలన్నీ జల్లిడి. సీత మనకొచ్చిందేంటి? ఎవరైనా కనిపెట్టేస్తారేమో. రాముడు నాకే వచ్చింది. సీత నువ్వే సీత. కనిపెట్టేసిందిరా బ్రో. ఇప్పుడు టాస్క్ నువ్వే చెయ్యాలి. ఏం చేస్తావు? డాన్స్ చేస్తావా? మనలో అంత టాలెంట్ లేదమ్మా. కావాలంటే మీ అందరి కోసం మ్యాజిక్ చేస్తా. రారా బొకడా. బ్రో రా బ్రో.
ఖర్చీఫ్రా, కంగారు పడకు. ఏం లేదు, చూసారా? ఏం ఉండదు, చూసుకురోయ్. చేతులు కూడా ఏం లేదు. తీసేనా? ఓం భీం బుష్ ఓం. చూసుకురోయ్. ఏం చేసావు బ్రో? ఇందాక నొప్పి లేదు, ఇప్పుడు వచ్చింది. అదే మ్యాజిక్. ఏంటి ఇది మ్యాజిక్కా? యా, పద. అర్థమైంది. మ్యాజిక్ మిస్ఫైర్ అయినట్టుంది. ఇంకోసారి ట్రై చేద్దామా? వద్దు బ్రో, మ్యాజిక్ బాగుంది. పద. తెక్కదేరింది, లేకపోతే చిట్టులు రెడీ. నాయుడోళ్ళ ఇంటికాడ నల్ల తుమ్మ చెట్టు కింద సీతారాములాడామే పిల్ల. ఇంకా పడుకోలేదా? అమ్మ మీరా, అమ్మ ఫోన్ చేసింది. హలో అమ్మా. ఏరా సీను, నువ్వెక్కడే ఉన్నావా? అవును బాబాయ్. మా ఓడేదో ట్రై చేస్తా అన్నాడు. రే ఏంట్రా అది? అది రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో ఎరువులు తయారు చేసి తక్కువ ధరకి రైతులకు అమ్ముదామని. అంటే ఒక మినీ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది మాయా. మంచి ఆలోచనేగా, మొదలు పెట్టండి. రైతుల కోసం అంటున్నారుగా, పెద్దగా లాభాలు ఆశించకుండా తక్కువకి ఇవ్వండి. ఆ రానుద్యోగాల కోసం ట్రై చేయకుండా అందరూ కలిపి చేసుకుంటారా, అందరూ బాగుంటారు. సరే మాయా. సరే, టైం అవుతుంది, వెళ్ళి పడుకోండి. ఈ ముగ్గురులో బక్కూడు ఎక్కడా? ఈ పర్సనాలిటీయే. అశోక్, అశోక్ లెగడేంటి? అరే పక్కూడా. నువ్వేంటి ఇక్కడ? పక్కకు రా, నీతో మాట్లాడాలి. నువ్వెందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే కదా, మర్చిపోయాను. సరే ఇంకా వెళ్ళు, వాళ్ళు లెగుస్తారేమో. నేను నీతో మాట్లాడాలి. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. పొద్దున ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడదేంటి? ఈ ప్లేస్ చూస్తే నీకేమనిపిస్తుంది? అదే బ్రిడ్జి కొంచెం పాడైనట్టుంది కదా, కొత్తదేస్తే బాగుండేదేమో. ఏంటిది ఎంత కోపం చేస్తుంది? అంటే నీకు ఏమనిపించట్లేదా? అంటే ఇంత సడన్గా అడిగితే ఏం చెప్తాం? కొంపతీసి బ్రిడ్జ్ కింద బొక్కలు పడ్డాయేంటి? చిన్నప్పుడు మనం ఇక్కడే కలుసుకునే వాళ్ళం. నీకు అదిగో అక్కడే బాయ్ చెప్పి వెళ్ళిపోయాను కదా, ఇవేమి గుర్తులేవా? అంటే చీ, అబ్బా నీకేం గుర్తులేదు. నీకోసం ఈ దెబ్బ తగిలించుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నా కోసమా? నీకోసమే. నీ బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ఒక్కరిదాన్ని వెళ్ళి యాక్సిడెంట్ చేయించుకున్నా. అంతా నీ వల్ల బక్కూడా. సరిపోయింది. నీకు బైక్ రాకపోతే అది నా తప్ప. అయినా అదును చూసి అబ్బాయిల మీద అమ్మాయిలు తప్పు నెట్టడం అలవాటేలే. వీడికి ఏమీ గుర్తులేదు.
నీకు ఈ ప్లేస్ ఒక జ్ఞాపకమేమో, కానీ నాకు ఇది అలవాటు. నా ప్రతి జ్ఞాపకం, ప్రతి ఆలోచన, గెలుపు ఓటమి అన్నీ ఇక్కడే. నా కన్నీటికి కష్టాలకి ఈ బ్రిడ్జే సాక్ష్యం. నా బర్త్డేని నువ్వు విష్ చేసినంత వరకు నాకు తెలియదు. ఏదో టెన్షన్లో ఉండి మర్చిపోయా. నా బర్త్డేకి నువ్వు విష్ చేయడమే పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. వచ్చిన రోజే వార్నింగ్ ఇస్తే మర్చిపోయావేమో అనుకున్నా. పర్లేదు, బాగానే గుర్తుపెట్టుకున్నావు. నిన్నెలా మర్చిపోతాను బావా. ఇలా పిలిస్తే నీకు ఇష్టం కదా? ఇంకొక్కసారి పిలవ్వా? నువ్వు అడిగినప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు పిలుస్తా. ఇన్నాళ్ళు మన జ్ఞాపకాలతో నీ ఆలోచనలతో యుద్ధం చేశా, ఎప్పుడు కలుస్తామా అని. ఇక్కడికి వస్తానంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. కానీ నాకు డౌట్ వచ్చింది, నువ్వు నాలానే ఆలోచిస్తున్నావా లేదంటే ఎవరితోనో పులిహార కలుపుతున్నావా అని. అయ్యో, నేను డౌట్ అంతే. అందుకే మా అక్కని నాలా పంపించా. కన్ఫర్మ్ అయింది నువ్వు కూడా నా కోసం ఆలోచిస్తున్నావని. అదే మోకాల్లో బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. అది అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. ఓ, ఇక్కడ షూ కొత్తదా? బాగుంది. అందుకే పాడైపోతుందేమో ఆలోచిస్తున్నా. నీకిష్టమైన స్వీట్. మర్చిపోయావు కదా? అంటే ఓ, బైక్లో పెట్టేసా, తీసుకొచ్చేస్తా, ఒక్క నిమిటే. తీసుకో, నీకోసమే, నీకిష్టమని. బావా, ఈసారి మళ్ళీ వస్తానని మాట ఇవ్వలేకపోతున్నాను బావా. అమ్మ ఫోన్ చేసింది, చాలా పెద్ద గొడవ. నాన్న ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. నాకు యాక్సిడెంట్ అయిందని చాలా కోపంగా ఉంది. మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించదేమో. నా వల్ల నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు. మావయ్య బాధపడుతున్నారా? మావయ్య బాధపడకూడదు. సరే, నువ్వు అత్తయ్య దగ్గరికే వెళ్ళిపో. సరే, ఇంక వెళ్తా. బస్కి టైం అయింది. నాన్న కూడా వెయిట్ చేస్తారు. ఇన్నాళ్ళు చెప్పడానికి అవ్వలేదు. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పలేనేమో. ఐ లవ్ యూ బావా.
మాస్టారు నచ్చిందా? మరి అలా చూస్తుంటారేటి? ఓ లైక్ వేసుకోండి. లైక్ ఒకటే సరిపోద్దేటి, ఫ్రెండ్స్ ఉంటారు కదా, షేర్ చేసుకోండి. అదే చేతితో కామెంట్ కూడా పెట్టండి. మాకు సజెషన్లా ఉంటది. మా విలేజ్ రాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.